In our previous class, we are discussed about law of returns to scale, internal and external economies, various concepts in the theory of production chapter. In that series, now I am going to discuss about supply function. In the law of supply, we are already discussed about when other conditions remains constant, price of the commodity increases, supply of the commodity also increases. Price of the commodity decreases, supply of the commodity also decreases. This is the relationship between price of the commodity and supply of the commodity as the economist suggested. అర్థశాస్త్ర పరిభాషలో సప్లై అనేటువంటి భావనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. కాకపోతే మనం వరుస క్రమంలో డిమాండ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావన గురించి అధ్యయనం చేసిన తర్వాత సప్లై అనేటువంటి భావనకు వచ్చాం. డిమాండ్లో మనం ఇన్వర్స్ రిలేషన్షిప్ని గమనించామండి. కానీ సప్లై దగ్గరికి వచ్చేప్పటికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. వస్తువు యొక్క ధరకు సప్లై యొక్క ధరకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ వస్తువు యొక్క పరిమాణము అలాగే సప్లై అనేటువంటి దానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. అందువల్ల ఆల్ఫ్రెడ్ మార్షల్ అండ్ అదర్ ఎకానమిస్ట్ ఆల్సో రిలేటెడ్ దట్ సప్లై ఫంక్షన్ ఆల్వేస్ హ్యావింగ్ వేరియస్ డిటర్మినెంట్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా మనం గమనిస్తే ఇట్ ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సప్లై ఆఫ్ ఏ కమోడిటీ అండ్ ది ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ సప్లై. దాన్నే మనం ఏమంటున్నాం, సప్లై ఫంక్షన్ అంటున్నామండి. సప్లై ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చాడు. క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ కమోడిటీ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ అంటాం. ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ కామా ప్రైస్ ఆఫ్ వై కమోడిటీ కామా ఎఫ్టీజీ అన్నాడు. ఎఫ్ అంటే ఫ్యాషన్స్, టీ అంటే టెక్నాలజీ, జీ అంటే మనకు సంబంధించినటువంటి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ విధమైనటువంటి అంశాల మీద సప్లై అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సప్లై ఫంక్షన్. ఇట్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్స్ సప్లై ఆఫ్ ఏ కమోడిటీ అండ్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ది సప్లై. ఒక వస్తువు యొక్క సప్లైకి దాన్ని నిర్ణయించేటువంటి డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్, నిర్ణయించే కారకాలకి మధ్య ఉన్నటువంటి సవివరమైనటువంటి అంశాలను తెలియజేసే దాన్ని ఏమని పిలుస్తున్నాం, సప్లై ఫంక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ సప్లై. మరి సప్లై సూత్రానికి ఎలాంటి పరిమితులు ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. ఫస్ట్ ది ఆక్షన్. ఆక్షన్ అంటే వేలం వేయడం. తెలుసు కదా మనకి, మనం కట్టాల్సినటువంటి అప్పులు కానీ, బకాయిలు కానీ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు కానీ సకాలంలో చెల్లించకపోయినా, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ అండి, అదనపు కాలంలో కూడా మనము చెల్లించకపోయినా ఏంటి, ఈ విధమైనటువంటి ఆక్షన్స్ వేలం వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనము జప్తు చేయడము అని కూడా అంటారు. మనం ఏమైతే షూరిటీగా వాళ్ళకి డాక్యుమెంట్స్లో పెట్టడం జరిగిందో ఆ ఆస్తుల యొక్క వివరాలను తెలుసుకుని వాటిని ఆ యొక్క హక్కుదారుడి నుంచి వేలం వేస్తారు. వేలం అనేది బహిరంగ వ్యాపారం లాంటిది. బహిరంగంగా వస్తువుకి విలువ కడతారు. గవర్నమెంట్ వాల్యుయేటర్స్ వస్తారు, వాళ్ళు దానికి ఎంత అని చెప్పి నిర్ణయిస్తారు. ఆ ఆస్తులకు ఉన్నటువంటి ధరను నిర్ణయించి దాన్ని బట్టి వాళ్ళు వేలం వేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వేలం వేసేటువంటి పరిస్థితుల్లో లా ఆఫ్ సప్లై పని చేయదు, సప్లై సూత్రం పని చేయదు. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ ఫాల్ ఇన్ ప్రైస్. వస్తువు ధర తగ్గుతుందేమోననేటువంటి భావన, భయము. రాబోయే కాలంలో వస్తువు ధర కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కదండి. ధరలు ఎప్పుడూ కూడా మనకి పెరుగుతున్నటువంటి వాటిగానే ఉండకపోవచ్చు. ధరలు అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి, ధరలు అప్పుడప్పుడు నిలకడగా కూడా ఉంటాయి. కాకపోతే ఈ మూడు కండిషన్స్లో ధరలు పెరుగుతున్నటువంటి ట్రెండ్నే మనం ఎక్కువగా మార్కెట్లో గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా ధరలు పెరిగినప్పుడు ఒకానొక సమయానికి వచ్చేపాటికి ధరలు తగ్గుతాయి, ఒకానొక సమయానికి వచ్చేపాటికి ధరలు నిలకడగా కూడా ఉంటాయి. కాకపోతే మెజారిటీ కండిషన్స్లో పెరుగుతున్నటువంటి ధరలనే మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి దానివల్ల కూడా లా ఆఫ్ సప్లై పని చేయకపోవచ్చు. నెక్స్ట్, రేర్ కమోడిటీస్. అరుదైన వస్తువులు, ఎక్కువగా కాకుండా తక్కువగా అందుబాటులో ఉండేటువంటి వస్తువులు, తక్కువగా సరఫరా చేయబడేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయండి. వాటి మీద కూడా మనకు జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ వచ్చినప్పుడు బంగారం వ్యాపారం బాగా పడిపోతుంది, గోల్డ్ మార్కెట్. డైమండ్స్ బిజినెస్ కూడా బాగా ప్రభావానికి లోనవుతుంది. ప్రీషియస్ స్టోన్స్ అంటామండి, అరుదైన జాతి రాళ్ళు అంటాం. ఉంగరాల్లో కానీ, చెవిదిద్దుల్లో కానీ, మొక్కపొడకుల్లో కానీ
ఇలా అనేక రకాలుగా ఆభరణాల రూపంలో మనం ఉపయోగిస్తూ ఉంటాము. వీటి విషయంలో కూడా అరుదైన వస్తువులకు సంబంధించినటువంటి ఈ యొక్క కాంబినేషన్లో సప్లై సూత్రం పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ సప్లై ఆఫ్ ల్యాండ్, భూమి యొక్క సప్లై. మరి భూమి యొక్క సప్లై ఎంతైనా సరే దాని యొక్క ధర తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. 10 ఎకరాలున్నా, 5 ఇళ్ల స్థలాలున్నా, 20 ఇళ్ల స్థలాలున్నా, అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు రకరకాల చోట్ల వెంచర్స్ వేసిన భూమి యొక్క ధరలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి? పెరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి జీవనోపాధి చర్యలను బట్టి మనకి సప్లై సూత్రం ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీస్ ఆర్ ది వేరియస్ ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ సప్లై అని చెప్పి మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఆర్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై అంటే, మరి సప్లై అనేటువంటి అంశాన్ని ఏటువంటి విషయాలు నిర్ణయిస్తాయి? ది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సప్లై, ఏ అంశాలను బట్టి సప్లైని మనం నిర్ణయించగలుగుతాము? సప్లై వేరీస్ డైరెక్ట్లీ విత్ ది ప్రైస్. మనం అనుకున్నాం కదా, వస్తువు యొక్క ధరకి సప్లైకి ఎలాంటి సంబంధం ఉంటుందండి? ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ప్రత్యక్ష సంబంధం. సప్లై పెరిగితే ధర కూడా పెరుగుతుంది, ధర పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది, ధర తగ్గింది సప్లై కూడా తగ్గుతుంది. ఈ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్, అండ్ ఈ ప్రైస్ డిక్రీజెస్ సప్లై ఆల్సో డిక్రీజెస్. దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ది సప్లై ఆఫ్ ది కమోడిటీ. మరి ఈ విధంగా ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి ఈ సప్లై సూత్రానికి కొన్ని రకాలైనటువంటి డిటర్మినెంట్స్ ఉన్నాయి, నిర్ణయించే ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, అంతే కదా. ఎక్కడైనా ప్రైమరీ ఫ్యాక్టర్ ఏమవుతుందండి? ప్రైసే అవుతుంది. మరి ధరను బట్టి సప్లైని మనం మాట్లాడుతున్నాం కానీ సప్లైని బట్టి ధరను మాట్లాడలేదుగా. అంటే సప్లై ఆఫ్ ఏ పర్టిక్యులర్ కమోడిటీ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ ప్రైస్ ఆఫ్ ది పర్టిక్యులర్ కమోడిటీ. ఒక ప్రత్యేకమైన వస్తువు యొక్క ధర ఆ యొక్క వస్తువుకు సంబంధించినటువంటి సప్లై మీదే కాకుండా ధర మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ అండి. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ అంటే మనకేం గుర్తుకు రావాలి? సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్సే గుర్తుకు రావాలి. ప్రత్యామ్నాయ పూరక వస్తువులు గుర్తుకు రావాలి. డిమాండ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. సబ్స్టిట్యూట్ అంటే దిస్ ఆర్ దట్ అనుకున్నామండి. వెదర్ ది యూజ్ ఆఫ్ దిస్ కమోడిటీ ఆర్ ది యూజ్ ఆఫ్ దట్ కమోడిటీ, దట్ ఈజ్ నోన్ యాజ్ సబ్స్టిట్యూట్ గూడ్స్, ప్రత్యామ్నాయ వస్తు సంబంధము. నెక్స్ట్ కాంప్లిమెంటరీ అంటే ఏం చెప్పుకున్నాం? వెదర్ ది యూజ్ ఆఫ్ డ్యూయల్ గూడ్స్, జంట వస్తువులు ఉపయోగించాలి. కారు పెట్రోలు, షర్టు ప్యాంటు, ఏమండి పెన్ను ఇంక్, బిస్కెట్ టీ, ఇలా మనం చెప్తూ ఉంటాము. కాంప్లిమెంటరీ గూడ్స్, జంట వస్తువుల యొక్క అవకాశం ఉంటేనే అనుకున్నటువంటి ఆర్థిక కార్యకలాపం మనకు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. దీస్ ఆర్ ది 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ ఏ ఫినిష్డ్ కమోడిటీ. పూర్తిగా తయారైన వస్తువును మనము అందుబాటులోకి తెచ్చుకోవాలంటే వీఆర్ కంపల్సరీలీ డిపెండింగ్ అపాన్ దీస్ 4 ఫ్యాక్టర్స్. ల్యాండ్ భూమి, లేబర్ శ్రామికులు, క్యాపిటల్ మూలధనం, ఆర్గనైజేషన్ వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలను మనం ఉపయోగించుకుంటేనే మనకు పూర్తిగా తయారైనటువంటి వేరే వస్తువును పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లా ఆఫ్ సప్లై ఆల్వేస్ డిటర్మైనింగ్ ది ఫ్యాక్టర్ ప్రైసెస్ ఆఫ్ పర్టిక్యులర్ కమోడిటీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ న్యూ కమోడిటీ. ఏదైనా ఒక కొత్త వస్తువుని ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి కారకాల యొక్క సహాయం లేకుండా మనం ఆ యొక్క వస్తువును ఉత్పత్తి చేయడం అనేది సాధ్యపడదు. అందువల్ల లా ఆఫ్ సప్లై దేని మీద ఆధారపడి ఉంటుంది? వస్తువుల యొక్క ఉత్పత్తి కారకాల యొక్క ధరల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ అండి, 4th ఆస్పెక్ట్. టెక్నాలజీ అంటే ఏంటి? సాంకేతిక పరిజ్ఞానం. వెదర్ ది యూజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫంక్షన్ అండ్ టెక్నాలజీ లెవెల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఓల్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఇన్ ది న్యూ వన్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ అప్డేటెడ్ టెక్నాలజీ. ఇంతకుముందు టైప్ మిషన్లు వాడేవాళ్ళు, ఇప్పుడు డూమ్తో ఉన్నటువంటి కంప్యూటర్లు వాడారు. ఇప్పుడు జస్ట్ మానిటర్, గోడకు పెట్టుకునే ఫోటో ఫ్రేమ్ లాగా ఉండేటువంటి కంప్యూటర్లను మనం వాడుతున్నాం. అంటే ఒక పరిణామం అనేది 3 రకాల స్థాయిల్లో మార్పుకి గురైంది. తెలుసు కదండి మనందరికీ. పాతకాలంలో టైప్ మిషన్లు ఉండేయండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ టైప్ మిషన్లు ఉండేవి. ఆ బార్స్ని బాగా మనం క్యాలరీస్ ఉపయోగించి బాగా ప్రెస్ చేస్తేనే మనకు ఒక పేపర్ మీద ప్రింట్ అనేది పడేది.
ఈ రోజున కంప్యూటర్ కీబోర్డ్ మీద మనం జస్ట్ అలా ఫింగర్ని టచ్ చేస్తేనే మనకు ప్రింటింగ్ ఇమేజ్ అనేది కనపడుతూ ఉంది. ఇలా టెక్నాలజీలో వచ్చినటువంటి అనేక రకాల మార్పులను బట్టి కూడా మనకున్నటువంటి సప్లై అనేది డిటర్మైన్ అవుతుంది. ఓల్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఇన్ దట్ న్యూ టైప్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ అప్డేటెడ్, అంటే నిన్నే మార్కెట్లోకి వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ రోజున వాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి మానిటర్ లాగా ఉన్నటువంటి, ఫోటో ఫ్రేమ్ లాగా ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్లు వాడుతున్నాం మనము. అలాగే దీనికి అప్డేటు మనకున్నటువంటి ల్యాప్టాప్స్ అన్నమాట. టెక్నాలజీలో ధర పెరిగే కొద్దీ మనకున్నటువంటి సౌకర్యం, ఫీజిబిలిటీ అనేది ఏమవుతుందండి, ఇంకా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, గవర్నమెంట్ పాలసీ ఆల్సో డిటర్మైనింగ్ లా ఆఫ్ సప్లై. ప్రభుత్వం యొక్క విధానాలు మన యొక్క వస్తువు యొక్క సప్లైని నిర్ణయిస్తాయి. మరి ప్రభుత్వం యొక్క విధానాలంటే ఇక్కడ ఏం చెప్తాం, వస్తువుకు సంబంధించి ట్యాక్సెస్, సేల్స్ ట్యాక్స్ మెజర్స్, ఇన్కమ్ ట్యాక్స్ మెజర్స్. సపోజ్ ఆ కమోడిటీ ఎక్సైజ్ పరిధిలోకి వచ్చింది అనుకోండి, అలాంటి పన్నులకు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు కానీ, కొత్త పన్నులు ఆ వస్తువుల మీద మోయడం కానీ, ఇలాంటి అనేక రకాల ప్రభుత్వ విధానాల వల్ల కూడా లా ఆఫ్ సప్లై అనేది నిర్ణయించటం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ విధానాలను కూడా మనం పరిగణనలోకి తీసుకుని సప్లై అనేటువంటి అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రవాణాకు సంబంధించినటువంటి మూలాలు ఎలా ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్, ఏమండి మనకు సంబంధించినటువంటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఒకానొక వస్తువుని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తే మీన్ టైంలో డెస్టినీకి వెళుతుంది, గమ్యస్థానానికి వెళుతుంది. మీన్ టైం అంటే ఏంటండి, అతి తక్కువ కాలంలో వెళుతుంది. ఎవరైనా అంతేగా, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు రవాణా ఖర్చులు ఎలా ఉండాలనుకుంటారు, తక్కువగా ఉంటే బాగుండు కదా అనుకుంటారు. అది సరుకైనా ప్యాసింజర్ సర్వీస్ అయినా. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ బై రోడ్ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఆర్టీసీలో 500 ఖర్చు అయింది. అదే ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళామనుకోండి ఎంత అవుతుందో మనందరికీ తెలుసు, మినిమమ్ ఇంకో 300 ఎక్స్ట్రా అవుతుంది. 500 + 300 ఎంత అయిందండి, 800 అయింది. జస్ట్ కూర్చునే చైర్లో, ఆ చైర్కి సంబంధించిన కుషన్లో కొద్దిగా చేంజ్ ఉంటుందంటే, కుషన్ అంటే తెలుసు కదండి, చేంజ్ అనమాట. వాడే స్పాంజ్ సిస్టంలో ప్రయాణం చేసేటువంటి 5 గంటల జర్నీలో కొద్దిగా మనము కంఫర్ట్గా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆర్టీసీలో కూడా అలాంటివి ఉంటాయి, కాకపోతే ఇంకో 50 రూపీసో ఇంకో 70 రూపీసో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వచ్చేప్పటికి అది 100లో వేరియేషను చూపిస్తూ ఉంటుంది. ఇన్ ది కమోడిటీస్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో, ఇన్ ది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో వీఆర్ రెడీ టు డిక్రీజ్ ది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విచ్ వర్ ఛార్జ్డ్ బై ది ట్రాన్స్పోర్టింగ్ అథారిటీస్. ఎవరైతే మన సరుకుని కానీ, వస్తు సేవలను కానీ ఒక చోట నుంచి ఒక చోటకి లారీల ద్వారా, వ్యాన్ల ద్వారా, ఆటోల ద్వారా చేరవేస్తూ ఉంటారో వాళ్ళు తీసుకునేటువంటి ఒక అట్టపెట్టి ఛార్జీని కూడా మనం లెక్కేసుకుంటూ ఉంటాం. సపోజ్ ఒక 100 అట్టపెట్టెల్లో ఉన్నటువంటి మన సరుకుని ఇక్కడి నుంచి వేరే చోటకి డెలివరీ ఇవ్వాలనుకోండి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. ఆ అట్టపెట్టి యావరేజ్గా 18 నుంచి 20 కేజీలు ఉంటుంది అనుకోండి, కార్డ్బోర్డ్ బాక్స్. దానికి ఉన్న బరువును బట్టి, ఫ్రమ్ టు మైలేజ్ వచ్చేదాన్ని బట్టి, డిస్టెన్స్ ఆఫ్ ది వేరియస్ ప్లేసెస్ ఉన్న మధ్య దూరాన్ని బట్టి వాళ్ళు కిలోమీటర్కి ఎంతని చెప్పి వాళ్ళు ఛార్జ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రవాణా ఖర్చుల మీద కూడా ఒక వస్తువు యొక్క సప్లై అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అండి, న్యాచురల్ కండిషన్స్. న్యాచురల్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చు. అలాగే ఆ పర్టికులర్ కమోడిటీకి ఉన్నటువంటి డిమాండ్ను కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దీంతోపాటు ఆ వస్తువుకు ఉన్నటువంటి కాంపిటీటర్స్ కావచ్చు. సపోజ్ మన యొక్క ప్రొడక్షన్ బాడీ సోప్స్ అనుకోండి, స్నానానికి వాడేటువంటి సబ్బులు అనుకోండి, వీటిల్లో విపరీతమైన బ్రాండ్స్ ఉన్నాయి. 15 రూపాయల కాడి నుంచి, 10 రూపాయల కాడి నుంచి 100 గ్రామ్స్, 75 గ్రామ్స్, 125 గ్రామ్స్, 150 గ్రామ్స్. అలాగే మనం ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ని బట్టి, ఈ అడ్వర్టైజ్మెంట్లో మనం వాడుకున్నటువంటి సెలబ్రిటీల యొక్క రోల్ మోడల్ని బట్టి ఈ విధంగా మనకు డిమాండ్ అనేది పెరగటం తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. డిమాండ్లో వేరియేషన్స్ వస్తే నెక్స్ట్ వేరియేషన్ అయ్యేదేంటి, సప్లై. మరి ఈ డిమాండ్ కానీ సప్లై కానీ దేన్ని బట్టి మారుతాయో మనకు తెలుసు. ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటండి, ప్రైస్. అందుకనే మనం డిటర్మినెంట్స్లో ఏం చెప్పాం, ఫస్ట్ ప్రైస్ అనేది చెప్పాం. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అన్నాం, నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ అన్నాం. సప్లైలోనైనా, డిమాండ్ అనేటువంటి అంశంలోనైనా ఫస్ట్ ఆ వస్తువు యొక్క ధర గురించే మాట్లాడాలి. తర్వాత మిగిలినటువంటి అంశాల్లోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకని సప్లై డిటర్మినెంట్స్లో మనం ఏం చూసాం ఇప్పటి వరకు, 7 రకాలైనటువంటి అంశాలు చూసాం. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, టెక్నాలజీ, గవర్నమెంట్ పాలసీ, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, న్యాచురల్ కండిషన్స్. దీస్ ఆర్ ది 7 number of determinants which determine the
supply of a particular commodity, whether it is consumer good or it is capital or productive good. అది మూలధన రకమైనటువంటి వస్తువైనా కావచ్చు, వినియోగదారులు వాడేటువంటి మామూలు డే టు డే వస్తువైనా సరే కావచ్చు. ఎవ్రీ కమోడిటీ హ్యావింగ్ డిమాండ్, సప్లై అండ్ ఆల్సో ప్రైస్. అందుకని మనం ఒక ఆర్డర్లో చెప్తే పీడిఎస్ అంటామండి. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ, సప్లై ఆఫ్ ది కమోడిటీ. అందుకని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట. పీడిఎస్. ఎవ్రీ కమోడిటీ హ్యావింగ్ సర్టెన్ ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్. ధర లేకుండా వస్తువును పొందటం కుదరదు. ఎకనామిక్ గూడ్ అన్నామంటే అదేమవుతుందమ్మా స్వర్ణ? ప్రైస్ ఉన్నటువంటి వస్తువే అవుతుంది. ఫ్రీ గూడ్స్ అనేవి ఈ రోజుల్లో లేవు మనకి. ఎందుకంటే ఈ రోజున వాటర్ను కూడా కొనే తాగుతున్నాం మనం. వాటర్ ప్యాకెట్ అంటున్నాం, వాటర్ బాటిల్ అంటున్నాం, మినరల్ వాటర్ క్యాన్ అంటున్నాం. ఈజ్ ఇట్ రైట్? అందువల్ల ఉచిత వస్తువుల గురించి మనం మర్చిపోయాము, ఎకనామిక్ గూడ్స్ గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆర్థిక వస్తువులే సమాజంలో ఉంటాయి. ఆర్థిక వస్తువు అని ఎందుకు పిలిచామంటే దట్ కమోడిటీ హ్యావింగ్ ప్రైస్, వెదర్ ఇట్ ఈస్ 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్. ధర చెల్లించాము అంటే అది కంపల్సరీగా ఏమవుతుంది? ఎకనామిక్ గూడ్ అవుతుంది. ప్రైస్. నెక్స్ట్ డిమాండ్. ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి, ధర ఉంది అంటే దాన్ని ఏమంటామండి? డిమాండ్ ఉన్న వస్తువు అంటాము, గిరాకీ ఉన్న వస్తువు అంటాము. నెక్స్ట్ డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? సప్లై ఉంటుంది, సరఫరా ఉంటుంది. అందుకని ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ, సప్లై ఆఫ్ ది కమోడిటీ. ఈ విధంగా ఈ వస్తువులన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, విత్ దిస్ ఐ ఆమ్ కంక్లూడెడ్ ది కాన్సెప్ట్ లైక్ సప్లై ఇన్ ది జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్. నెక్స్ట్, రెవెన్యూ కర్వ్స్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ కాన్సెప్ట్స్ అండ్ కాస్ట్ కర్వ్స్. ఇంతకుముందు క్లాసుల్లో మనము వ్యయ రేఖల గురించి మాట్లాడుకున్నామండి. షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్, షార్ట్ రన్ కాస్ట్ కాన్సెప్ట్స్. స్వల్పకాలిక వ్యయ భావనలు, స్వల్పకాలిక వ్యయ రేఖలు అనేటువంటి అంశాలను ఇదే చాప్టర్లో మనము చక్కగా వివరించాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆస్పెక్ట్లోకి వెళ్తున్నాం. అదేంటండి? రెవెన్యూ. రెవెన్యూ మీన్స్ వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అండి. కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్ అని ఏ విధంగా చదువుకున్నామో, రెవెన్యూ అంటే వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ అని చెప్పొచ్చు. మన చేతుల్లోంచి వెళ్ళిపోయేదేమో మైనస్ కింద ట్రీట్ చేయాలండి. మన చేతుల్లోకి జేబులోకి వచ్చేదాన్ని ఏమంటామండి? ప్లస్ అని చెప్తా ఉంటాం. ఓకేనా? సపోజ్ స్వర్ణ మేడం గారు వాళ్ళ నాన్నగారికి ఆర్టీసీలో జాబ్ అనుకోండి, నెలకు 40,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి పాజిటివ్ ఏముంది అక్కడ? 40,000 ఆదాయం వస్తుంది అనుకోండి. ఆయన కుటుంబం యొక్క ఎక్స్పెండిచర్ మొత్తం ఒక 20,000, 25,000 వెళ్ళిపోతూ ఉంటాయి. మరి 40లో 25,000 తీసామనుకోండి, ఎంత ఉంటుందండి? 15,000 ఉంటుందండి. ఆ 15,000 ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే రాబోయే కాలంలో ఉన్న అవసరాలకు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్కి కానీ, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఉండొచ్చు, వాటి కోసం వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారు. ఉన్న 25,000ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రతి 30-31 రోజులకి వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 40,000లో ఖర్చు చేసింది ఎంత? ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత? 25,000 అనమాట. ఏంటి? ఆ యొక్క రెవెన్యూ మొత్తం అయింది 40,000, కాస్ట్ అయిపోయింది, ఎక్స్పెండిచర్ అయిపోయింది 25,000. మిగిలిన 15,000 ఏమంటామండి? సేవింగ్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఫ్యామిలీ త్రూ వన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటాం. కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారే ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చిన జీతం 40,000, కుటుంబ ఖర్చులు 25,000, పోతే మిగిలినటువంటి అమౌంట్ సేవింగ్స్ రూపంలో, పొదుపు రూపంలో 15,000 అన్నమాట. దాన్ని మనం రెవెన్యూ కింద, సేవింగ్ కింద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్లో కాస్ట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా మనకేమి రావాలి? ఎక్స్పెండిచర్ అనుకు రావాలి. వ్యయము లేదా ఖర్చు అనేటువంటి భావన గుర్తుకు రావాలి. అదేవిధంగా నెక్స్ట్ టర్మ్ ఏమనుకున్నాం? రెవెన్యూ, రాబడి. పేరులోనే ఉంది, రాబడి. మన జేబులోకి చేతిలోకి వచ్చేటువంటి ధనము, మన యొక్క సేవల ద్వారా, మన యొక్క ఉద్యోగాల ద్వారా, మన యొక్క వృత్తుల ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయంగా దాన్ని పరిగణించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? రెవెన్యూ కర్వ్స్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. మరి ఈ రాబడి రేఖలు పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఎలా ఉంటాయో మనం ఇక్కడ గమనించాలి. ది ఫర్మ్ రిసీవ్ ఇన్కమ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఇట్స్ అవుట్పుట్, సచ్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ. ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని వస్తు సేవలను బహిరంగ మార్కెట్లో అమ్మడం ద్వారా స్వీకరించేటువంటి ప్రతిఫలాన్ని రెవెన్యూ, రాబడి అంటాము. వస్తువులు మనం కొంటున్నాం, కొన్నాము అంటే సెల్లర్కి ఏమి ఇస్తున్నామండి? డబ్బులు ఇస్తూ ఉంటాం.
మనం ప్రతి వీకెండ్లో కూడా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాము, టమాటాలు కొన్న చోట డబ్బులే ఇస్తాం, ఏమండి లేడీ ఫింగర్స్ కొన్న చోట డబ్బులే ఇస్తాం, ఏమి కొన్నా వాళ్ళకేమి ఇస్తాం, డబ్బులు ఇస్తాం. 1 kg, హాఫ్ కేజీ, 2 kgs ఇస్తూ ఉంటాం. ఇలా వేరే ఐటమ్స్ అనుకొని మన బాస్కెట్ మొత్తాన్ని నింపుకుంటాం. వీక్లీ పర్చేజ్ చేస్తాం మన యొక్క వెజిటేబుల్స్ని, వారానికి ఒకసారి కొంటూ ఉంటామండి మనకున్న బడ్జెట్ని బట్టి, మన యొక్క కుటుంబ విధి విధానాలను బట్టి. ప్రతి చోట వీఆర్ రెడీ టు పే ప్రైస్ ఆఫ్ దోస్ వెజిటేబుల్స్. ఆ కూరగాయల యొక్క రకాలకి ఎవరి దగ్గర కొన్నా కూడా ఏంటి, కేజీ అయితే కేజీ, అర కేజీ అయితే అర కేజీ మనం కొంత సొమ్ముని ధర రూపంలో చెల్లిస్తున్నాము. అప్పుడు అది సెల్లర్కి ఏమవుతుంది, రెవెన్యూ అవుతుంది. మన సైడ్ మనకేమవుతుందండి, కాస్ట్ అవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. బయ్యర్గా ఉన్నవాడికేమో ఖర్చు అయింది, సెల్లర్గా ఉన్నవాడికేమో ఏ విధంగా ట్రీట్ చేద్దాం, రెవెన్యూ ఆదాయం అనేది అవుతుందన్నమాట. ది ఇన్కమ్ రిసీట్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ప్రొసీడ్స్ ఇన్ ది రెవెన్యూ ఆఫ్ ది ఫర్మ్. అవి సంస్థలైనా అమ్మొచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయినా అమ్మొచ్చు. రైతు బజార్ మొత్తాన్ని ఇండస్ట్రీ అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకాలైనటువంటి వెజిటేబుల్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్కరు అమ్మేదాన్ని మనం ఫర్మ్ కింద గమనించవలసిన అవసరం ఉంటుంది. అమ్మడం ద్వారా వచ్చేదేమో రెవెన్యూ, కొనడం ద్వారా వచ్చేదేమో కాస్ట్, దాన్నే వేయమంటున్నాం. మరి ఈ కాస్ట్ అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్లో మనకి వివిధ రకాలైనటువంటి భావనలు ఉన్నాయి. ఫస్ట్ టీఆర్ అంటామండి, టోటల్ రెవెన్యూ అండర్ వేరియస్ రెవెన్యూ కాస్ట్. రాబడి భావనల్లో మనకి వివిధ రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. టోటల్ రెవెన్యూ టీఆర్, ఏఆర్ అండ్ ఎంఆర్. మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి, టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూగా చెప్తాం. టోటల్ అంటే 100% అని ఇంతకుముందే చెప్పుకున్నాం. టోటల్ రెవెన్యూ ఈజ్ ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ అండ్ అగ్రిగేట్ రిసీట్స్ ఆబ్టైన్డ్ బై ది ఫర్మ్ ఫ్రమ్ సెల్లింగ్ ఇట్స్ ప్రొడ్యూట్ ఇన్ ది మార్కెట్. టోటల్ పూర్తిగా. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. కొన్న వస్తువుల్ని ధరతోటి మనం ఏం చేయాలి, హెచ్చవేయాలి, మల్టిప్లై చేయాలి. లేకపోతే ప్రైస్ ఇంటూ క్యూ అని సింపుల్గా కూడా చెప్పొచ్చు. టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్యూ. క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ వీఆర్ పర్చేజ్డ్. ఎన్ని వస్తువులు మనం కొన్నామో దాంతో మనము మల్టిప్లై చేస్తే టీఆర్ వాల్యూ వస్తుంది. టీఆర్ అంటే టోటల్ అంటే ఎప్పుడు కూడా దేనికి సమానం అనుకున్నామండి, 100%కి సమానం అనుకున్నాం. రైట్, దట్ ఈజ్ టీఆర్. నెక్స్ట్ వన్ ఏఆర్, యావరేజ్ రెవెన్యూ, సగటు రాబడి, యావరేజ్ రెవెన్యూ. ఇక్కడ మనము ఇట్ రిఫర్స్ టు ది రెవెన్యూ పర్ యూనిట్ అంటున్నామండి. ఒక్కొక్క వస్తువుకు వచ్చేటువంటి యూనిట్నే మనం రెవెన్యూగా పిలుస్తూ ఉంటాం. వెన్ వీ డివైడ్ టోటల్ రెవెన్యూ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. అందుకని ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటాము. నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్గా చెప్తున్నాం. వెన్ వీ డివైడ్ ది రెవెన్యూ బై ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ వీ మే గెట్ యావరేజ్ రెవెన్యూ ప్రైస్. సగటు విలువను మనం పొందుతాం. అది సగటు రాబడి కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎంఆర్ అండి, మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ అనే వర్డ్ వస్తే ఏం గుర్తుపెట్టుకోమన్నామండి ఇంతకుముందు క్లాసుల్లో, అడిషనల్. అది టీసీలో కావచ్చు, ఏసీలో కావచ్చు, ఎంసీలో కావచ్చు. ఫస్ట్ లెటర్తో మన కన్సిడరేషన్ లేదండి, కాన్సెప్టే చూడాలి. కాస్ట్ కాన్సెప్ట్స్లో చెప్పుకున్నాం ఏమని, టీసీ, ఏసీ అండ్ ఎంసీ. ఎంసీ మార్జినల్ వచ్చింది అంటే అడిషనల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ దట్ వే హియర్ వీఆర్ గెటింగ్ మార్జినల్ రెవెన్యూ. రెవెన్యూ అనేటువంటి వర్డ్కి ఏముందమ్మా ముందు, మార్జినల్ ఉంది. అదనంగా, ఉపాంత రాబడి, అదనంగా వచ్చిన రాబడి. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ద అడిషన్ మేడ్ టు ది టీఆర్. 100 వస్తువులు కొన్నాము, 101, 102, 103 కొన్నాం అనుకోండి. 101, 102, 103 ఏమవుతాయి, అదనంగా కొన్నటువంటి వస్తువులు అవుతాయి. ఎందుకని, మనం బయ్యర్ కాబట్టి, కొనుగోలుదారులం కాబట్టి. సపోజ్ సెల్లర్ సైడ్ ఆలోచించామనుకో, అతను అమ్మకందారుడు అదనంగా 1 వస్తువు అమ్మాడు, 2వ వస్తువు అమ్మాడు, 3వ వస్తువు అమ్మాడు. ఆ విధంగా మనము చూడాలన్నమాట. అందుకని ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి, ఎంఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ఎన్ కమోడిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ ఆఫ్ ఎన్ కమోడిటీ మైనస్ టోటల్ రెవెన్యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 కమోడిటీ. దట్ ఈజ్ వై ఎంఆర్ ప్రిన్సిపల్, ఎంఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎన్ మైనస్ టీఆర్ఎన్ మైనస్ 1. ఈ -1 అనేదే అడిషనల్ గుడ్ వెన్ వీఆర్ రెడీ టు సేల్. అదనంగా అమ్మినటువంటి వస్తువు ద్వారా వచ్చినటువంటి అదనపు రాబడి, ఉపాంత రాబడి, మార్జినల్ రెవెన్యూ. ఓకే, టీఆర్, ఏఆర్ అండ్ ఎంఆర్ చూసామండి. నెక్స్ట్
ఇక్కడ ఒక టేబుల్ ద్వారా మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఇక్కడ మన కాన్సెప్ట్? రెవెన్యూ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ది ప్రొడ్యూసర్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఈజ్ ఏ ప్రైస్ టేకర్. ప్రొడ్యూసర్ అంటే ఎవరు? వస్తువులను ఉత్పత్తి చేసేవాడు. ఉత్పత్తి చేసేవాడికి ధర తీసుకునే అధికారం ఉంటుందా? ధరను నిర్ణయించే అధికారం ఉంటుందా? ధరను నిర్ణయించే అధికారం ఉంటుంది. ఎందుకని? హీ ఈజ్ ద ప్రొడ్యూసర్ బట్ నాట్ కన్జ్యూమర్. సంతూర్ సబ్బు వాళ్ళు ఎవరో ఉత్పత్తి చేస్తున్నారు, మనం వాడుతున్నాం మన ఇంట్లో. ఉత్పత్తి చేసే ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, ఆయన యొక్క కంపెనీ పేరే మనకు తెలుస్తుంది. సపోజ్ హిందుస్థాన్ యూనిలీవర్ కానీ, స్మిత్ లైఫ్ బీచమ్ కానీ, క్లాస్కో కంపెనీ అని కానీ, ఎవరో ఒక పర్టిక్యులర్ లోగోతో ఉన్నటువంటి బ్రాండెడ్ కంపెనీ ఉంటుందండి. విప్రో కానీ, సంతూర్ ఎవరిది? విప్రో వాళ్ళది. ఓకే, అందుకని అక్కడ ప్రొడ్యూసర్ ఏమవుతాడు? ప్రైస్ టేకర్ అవుతాడు. మరి సెల్లర్ ఏమవుతాడు? ప్రైస్ గివర్ అవుతాడు, ధరను చెల్లించేవాడు అవుతాడు. ది ఫార్మ్ హ్యాస్ టు టేక్ ది ప్రివేలింగ్ ప్రైస్. ప్రివేలింగ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రస్తుత ధరలు, మార్కెట్లో నడుస్తున్నటువంటి ప్రస్తుత అమలులో ఉన్నటువంటి ధరలు. ది ఫార్మ్ కెన్ సెల్ ఎనీ క్వాంటిటీ అట్ ది సేమ్ ప్రైస్. అతనికి ఇష్టమైతే అదే ఒక్కో యూనిట్కి ₹2 లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి ధర అనుకోండి, అతను ఆ ₹2 లాభానికి సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, ఎన్ని వస్తువులైనా అమ్మేయచ్చు. డజన్ సోప్స్, 2 డజన్స్, లేకపోతే ఒక లాట్ మొత్తం అమ్మేయచ్చు. సో ఏఆర్ అండ్ ఎంఆర్ ఆర్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్. అందుకని ఏఆర్ కానీ ఎంఆర్ కానీ ఎలా ఉంటాయి? ప్రొడక్షన్ చేసేటప్పుడు లార్జ్ స్కేల్లో క్వాంటిటీస్ అమ్మేటప్పుడు పెద్ద పెద్ద నెంబర్స్లో మనం బల్క్ పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, బల్క్ సేల్ చేస్తున్నాం అనుకోండి. ఎక్కడో వైజాగ్లో ఉన్నటువంటి మెజర్స్ నిర్మలా ఎంటర్ప్రైజెస్ అని మన కస్టమర్ అండి. విప్రో వాళ్ళు ఏం చేశారు? ఒక ఆర్డర్ పెట్టారు వాళ్ళు, ఆ విధంగా 2 లారీలు సంతూర్ సబ్బులు పంపించమన్నారు. ఎందుకని? వాళ్ళు వైజాగ్లో సంతూర్కి వాళ్ళ ఒక్కళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. వేరే కంపెనీల సబ్బులకి వేరే వాళ్ళు ఉన్నారు, మైసూర్ శాండిల్కి, డవ్కి, ఏమండి నెంబర్ 1కి, లక్స్కి చాలామంది ఉన్నారు. కానీ సంతూర్ సోప్కి వైజాగ్లో డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మెజర్స్ నిర్మలా ఎంటర్ప్రైజెస్. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టారు. ఎంత? 2 లారీలు సరుకు. వాళ్ళు ₹2 లాభం చూసుకుంటున్నాడు ఎవరైనా ప్రొడ్యూసర్. మరి కస్టమరు మనకున్నటువంటి డీలర్ దగ్గరికి వచ్చేవాడికి ఎంత వస్తుంది? ఇంకో రూపాయి యాడ్ అవుతుంది అనమాట. మరి వాళ్ళు రిస్క్ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారుగా, ఒక్కో సబ్బుని అమ్ముతూ ఉంటారు కదా. అందుకని టోటల్గా వాళ్ళు వేసుకున్నటువంటి లాభం ఎంత అంటే మనం ₹3 అని చెప్తూ ఉంటాం. ప్రొడ్యూసర్కి వచ్చిందేమో ₹2 లాభము, డీలర్గా ఉన్నటువంటి మెజర్స్ నిర్మలా ఎంటర్ప్రైజెస్ గారికి వచ్చిందేమో ₹1 అనమాట. మరి ప్రొడక్షన్కి సంబంధించిన బాధ్యతలు ఏమీ లేవు కదా మెజర్స్ నిర్మలా గారికి. ఉన్నాయా? లేవు కదా. ఎవరో తయారు చేసినటువంటి వస్తువుని నిర్మలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకేం చేస్తున్నారండి? అమ్మి పెడుతున్నారు. అఫ్కోర్స్ అమ్మడం అనేది కూడా కొంత రిస్కే, కానీ ప్రొడక్షన్తో పోలిస్తే అంత రిస్క్ కాదు కదండి. అంటే ఇక్కడ రిస్క్ని బట్టి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇక్కడ పర్టికులర్ షెడ్యూల్లో చూడండి 5 కాలమ్స్ ఉన్నాయి. యూనిట్స్, ప్రైస్, టీఆర్, ఏఆర్, ఎంఆర్. యూనిట్స్లో 5 తీసుకున్నామండి. ప్రైస్ కామన్గా చెప్పేసాం ₹5 అని. మరి టీఆర్ ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఒక వస్తువు కొన్నప్పుడు ₹5, 2 వస్తువులు కొన్నప్పుడు ₹10, 3 వస్తువులు కొన్నప్పుడు ₹15, 4 వస్తువులు కొన్నప్పుడు ₹20, 5 వస్తువులు కొన్నప్పుడు ₹25. 5 × 5 తెలుసు కదండి, ₹25. మరి ఏఆర్ కూడా ప్రైస్ లాగానే ఉంటుంది. ఎందుకని ఏఆర్ ప్రైస్ లాగా ఉంటుందో పైన చెప్పాం. పర్ యూనిట్ అన్నాం. యావరేజ్ అంటే పర్ యూనిట్, సరాసరిన ఒక వస్తువుకి పడేటువంటి ధర కాబట్టి ₹5 కామన్గా వేసేసాం. మరి ఎంఆర్ అంటే ఏంటి? అదనంగా ఒక వస్తువును కొన్నందుకు పడేటువంటి ధర. అదనంగా, అడిషనల్. ఎంఆర్ అంటే మార్జినల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అడిషనల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకేమొచ్చింది? ఒకే యూనిఫామ్ నెంబర్ వచ్చింది, 5 అనేదే వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ద టీఆర్, ఏఆర్ అండ్ ఎంఆర్ టేబుల్. దీన్ని బట్టి మనం బేస్ చేసుకుని ఏం చేస్తాం? పర్ఫెక్ట్ కాంపిటీషన్లో డయాగ్రామ్ గీస్తాం. వచ్చింది చూడండి. ఓవై మీద ఏం తీసుకున్నాం? రెవెన్యూ కాన్సెప్ట్ తీసుకున్నాం ఓవై మీద. ఓఎక్స్ మీదేమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకున్నాం. మరి ఓఎక్స్ అనేటువంటి అక్షానికి ఏఆర్ కర్వ్, ఎంఆర్ కర్వ్ ఎలా ఉందండి? ప్యారలల్గా ఉంది. ప్యారలల్ కర్వ్, దట్ ఈజ్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. మరి టేబుల్లో ఇందా చూసినటువంటి టేబుల్లో మనకు ఏఆర్, ఎంఆర్ వాల్యూస్ ఎలా ఉన్నాయనుకున్నాం? ఏఆర్, ఎంఆర్ వాల్యూస్ ₹5 గానే ఉన్నాయి. ఈజ్ ఇట్ రైట్? బికాస్ ఆఫ్ దట్ రీజన్ సేమ్ వీఆర్ రెడీ టు రిప్రజెంట్ ఆన్ ది డయాగ్రామ్ ఆల్సో. అందువల్ల మనకున్నటువంటి ఏఆర్ అండ్ రెవెన్యూ కర్వ్స్ ఏమైనాయి? ఈక్వల్గా ఉన్నాయి, ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్. ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, పరిపూర్ణ పోటీ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్లో
సగటు రాబడి రేఖ ఉపాంత రాబడి రేఖ సరి సమానంగా ఉన్నాయి, ఈక్వల్ టుగా ఉన్నాయి. అదే ఇంపర్ఫెక్ట్కి వెళ్ళామనుకోండి మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంపర్ఫెక్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమవుతాయి, మారిపోతూ ఉంటాయి. పర్ఫెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంపర్ఫెక్ట్. పరిపూర్ణ పోటీ మార్కెట్కి అపరిపూర్ణ పోటీ మార్కెట్కి తేడా ఉంటుంది. గుడ్ స్టూడెంట్కి బ్యాడ్ స్టూడెంట్కి ఎంత వేరియేషన్ ఉందో పర్ఫెక్ట్ కాంపిటీషన్కి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్కి అంత తేడా ఉంటుందండి. అందువల్ల ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఓఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. నో డౌట్ అబౌట్ ఇట్. క్లియర్? అది ఇన్ ది అబౌవ్ టేబుల్ ప్రైస్ ఈజ్ గివెన్ అండ్ ఇట్ ఈజ్ కాన్స్టెంట్. ది ఏఆర్ రిమైన్స్ సేమ్ బిసైడ్స్ ఎవరీ అడిషనల్ యూనిట్ ఈజ్ సోల్డ్ rupees 5 rupees. AR is equal to MR represents both average revenue and marginal revenue in the particular schedule and in the particular diagram related to the revenue curves under perfect competition market. Clear? ఈ విధంగా పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, రెవెన్యూ కర్వ్స్ అండర్ ఇంపర్ఫెక్ట్ టైప్, దట్ ఈజ్ మొనోపొలీ టైప్. అపరిపూర్ణ పోటీ మార్కెట్లలో ముఖ్యంగా ఏకస్వామ్యంలో మోనో సెల్లర్ ఉన్నటువంటి మార్కెట్లో, సింగిల్ సెల్లర్ ఉన్నటువంటి మార్కెట్లో, వన్ మ్యాన్ షో ఉన్నటువంటి మార్కెట్లో, ప్రొడ్యూసరు సెల్లరు ఒకడే అయినటువంటి మార్కెట్లో మరి రెవెన్యూ కర్వ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. అండర్ మొనోపొలీ టైప్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ది ప్రొడ్యూసర్ ఈజ్ ఏ ప్రైస్ మేకర్. అంతే కదా, ప్రైస్ మేకర్ అంటే ధరను నిర్ణయించేవాడు, ప్రైస్ డిటర్మినేటర్. సోలో సెల్లర్ వాడు కూడా ఒకడే ఉంటాడు, పక్కన సలహాలు ఇవ్వడానికి కూడా రెండో వ్యక్తి ఉండడు. ఇట్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. టు సెల్ మోర్ ఆఫ్ హిజ్ అవుట్పుట్ హీ విల్ లోయర్ ది ప్రైస్. ఎక్కువ వస్తువుల సమూహాన్ని అమ్మాలి అనుకుంటే ధరను తగ్గించక తప్పదు. ధరను తగ్గించాడు అంటే ప్రాఫిట్ తగ్గక తప్పదు. అంటే మన మోటివేషన్ ఏదైతే అవుతుందో, మన భావన ఏదైతే అవుతుందో దాన్ని బట్టి వీఆర్ అడ్జస్టింగ్ అవర్ యాటిట్యూడ్స్ ఇన్ ద మార్కెట్. యాజ్ ది ప్రైస్ ఫాల్స్ టీఆర్ ఇంక్రీజెస్. ధర తగ్గే కొద్ది ఏమైందండి, టీఆర్ పెరుగుతూ పోతుంది. టీఆర్ ఇంక్రీజెస్ అట్ డిమినిషింగ్ రేట్. టీఆర్ పెరిగిద్ది కానీ ధర పెరిగినంత వేగంగా పెరగదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ది ఏఆర్ గోస్ ఆన్ ఫాలింగ్, ఎంఆర్ ఈజ్ టూ ఫాలింగ్. ఏఆర్ ఏమో తగ్గుతూ ఉంటుంది, దీనికి పోటీపడి ఎంఆర్ ఏమో ఇంకా స్పీడ్గా తగ్గుతూ ఉంటుంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక టేబుల్ని ఇక్కడ డిజైన్ చేసాం. ఎందుకనేది ఇంపర్ఫెక్ట్ కాబట్టి. ఇందాక టేబుల్ ఏంటి, పర్ఫెక్ట్ అనమాట. ఇంపర్ఫెక్ట్లో కూడా మనం ఏం ఉదాహరణ తీసుకున్నాం, మొనోపొలీ తీసుకున్నాం. మొనోపొలీ అంటే ఏంటండి, సోలో సెల్లర్, ఒకే అమ్మకందారుడు ఉంటారు. అక్కడికి వచ్చి వెంకటేశ్వరరావు గారు కొంటారు, నిర్మలా గారు కొంటారు, స్వప్న గారు కొంటారు, శివశంకర్ గారు కొంటారు, స్వర్ణ మేడం గారు కొంటారు, అందరూ వచ్చి కొంటారు. ఎందుకని, ఆ మార్కెట్లో ఆ పర్టికులర్ గూడ్ అమ్మటానికి ఆ సోలో సెల్లర్ తప్ప ఎవరూ లేరు. సపోజ్ జింజర్ అమ్ముతున్నాడు, అల్లం అనేటువంటి ఐటెంని అమ్ముతున్నాడండి. మార్కెట్లో అందరూ సెల్లర్స్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్లో అల్లం అనే ఐటెం ఉండదు. టమాటాలు అమ్మడానికి 4 స్టాల్స్ ఉంటాయి, ఆనియన్స్ ఉల్లిపాయలు అమ్మడానికి 4 స్టాల్స్ ఉంటాయి. కానీ యాజ్ ఫర్ యాజ్ జింజర్, అల్లం అనేటువంటి ఒక ప్రత్యేకమైన వంట సామాగ్రికి సంబంధించినటువంటి వెజిటేబుల్ ఐటెం అమ్మేవాళ్ళు ఒకడే ఉంటాడు. చూసుకోండి మార్కెట్కి వెళ్ళినప్పుడు. అవునంటారా కాదా? దట్స్ ద మ్యాటర్. అందుకని ఆ సోలో సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రత్యేక వస్తువు మనకు అవసరమైతే అతను చెప్పిన ధరకే కొనాలి, మనకి ఆప్షన్ లేదు. నచ్చలేదనుకో దూరంగా ఇంకో 2 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఇంకో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి. అంత రిస్క్ తీసుకుంటామా? తీసుకోలేం కదా, జనరల్ కండిషన్స్ రైట్ అనమాట. ఇప్పుడు చూడండి టేబుల్ని, యూనిట్స్ 1 నుంచి 5 యూనిట్లు తీసుకున్నాం. ప్రైస్ రూపాయల్లో తీసుకుంటే 5, 4.5, 4 రూపాయలు, 3.5, 3 రూపాయలు. ఏమవుతుందండి, ఇక్కడ ధర తగ్గుతూ పోతుంది. అంటే మోనో సెల్లర్ ఏం డిటర్మైన్ చేసుకున్నాడు, సరుకు మొత్తాన్ని అమ్మేయాలనుకున్నాడు, అంటే లాభాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడు. టీఆర్ 5 రూపీస్, 9 రూపీస్, 12 రూపీస్, 14 రూపీస్, 15 రూపీస్. అంతేగా, యూనిట్స్తో మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఒక 5 రూపాయలు 5 రూపాయలు, 2 × 4.5 9 రూపాయలు, 3 × 4 రూపాయలు 12 రూపాయలు, 4 × 3.5 14 రూపాయలు, 5 × 3 రూపాయలు 15 రూపాయలు. టీఆర్ వాల్యూ వచ్చింది కదండి. ధరతోటి యూనిట్లను మనం ఏం చేసాం, మల్టిప్లై చేసాం, హెచ్చవేసాం. నవ్వు ఏఆర్. ఏఆర్ అంటే ఏంటండి, మనకేం గుర్తు రావాలి, పర్ యూనిట్. పర్ అంటే ఒక వస్తువు. 5 రూపీస్ 450, 4 రూపీస్ 350, 3 రూపీస్. సేమ్ ప్రైస్లో ఏ అయితే ఉన్నాయో అవే ఏఆర్లో వచ్చినాయి. ఎందుకని, మనం ఒక వస్తువునే పరిగణనలోకి తీసుకున్నాం. సరాసరిన ఒక వస్తువుని అమ్మడం ద్వారా మనకు వచ్చినటువంటి
ధర ఎంత, ఏఆర్ ఎంత పర్ యూనిట్. నెక్స్ట్ ఎంఆర్ కూడా అదే అవుతుంది. మనం ఇక్కడ 5 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ అని చెప్పి వేసాం. ఎందుకని ఎంఆర్లో మనం ఏం చూడాలి, అడిషనల్ చూడాలి. సరాసరిగా అదనంగా కొన్నటువంటి వస్తువుల యొక్క సంఖ్యని గమనించాలి. దిస్ ఈజ్ ద పర్టిక్యులర్ షెడ్యూల్ which was explain about TR, AR and MR values in the imperfect type of market, especially monopoly type of market. The monopoly always having one seller, right? ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇందాట్లాగే మనం ఓవై మీద ఏం తీసుకున్నామండి, రెవెన్యూ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఓఎక్స్ మీద ఏంటండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకున్నాం. మరి ఏఆర్ కర్వ్ ఎలా ఉందో చూడండి, ఎంఆర్ కర్వ్ ఎలా ఉందో చూడండి. ఎంఆర్ కర్వ్ అయితే ఓఎక్స్ని ఇంటర్సెక్ట్ చేసింది పర్టిక్యులర్ పాయింట్ దగ్గర. రెండు డౌన్వర్డ్ స్లోపింగా, అప్వర్డ్ స్లోపింగా, డౌన్వర్డ్ స్లోపింగ్. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతున్నటువంటి సగటు రాబడి రేఖ, ఉపాంత రాబడి రేఖను పరిశీలిస్తున్నాం మనం ఇక్కడ. ఎందుకని ఇది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అండి, దాంట్లో కూడా మొనోపొలీ ఏకస్వామ్య రకానికి చెందినటువంటి మార్కెట్ అన్నమాట. ఒకే అమ్మకందారుడు ఉంటాడు, అతను లాభాలు కావాలంటేనేమో ధరను పెంచుకుంటాడు, పర్వాలేదు లాభం శాతం కొద్దిగా తగ్గినా పర్వాలేదని కాంప్రమైజ్డ్గా ఆలోచించాడు అనుకోండి, ఎక్కువ వస్తువులను అమ్ముకోగలుగుతాడు. ఈ విధంగా ఏఆర్ రేఖ, ఎంఆర్ రేఖ క్రిందికి వంగుతూ ఉన్నాయి, క్రిందికి వాలిపోతూ ఉన్నాయి. ఏఆర్ తగ్గుతుంది, కాకపోతే దీని తగ్గిన రేటు ఎంఆర్ తగ్గిన రేటుతో పోలిస్తే తక్కువగా ఉన్నది. ఏఆర్ కంటే ఎంఆర్ రేఖ వేగంగా తగ్గుతూ తనకంటే కింది భాగానికి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఓఎక్స్ని ఇంటర్సెక్ట్ చేసింది, పరస్పరం ఖండించడం జరిగింది. ఓఎక్స్ని ఎక్కడైతే మనం ఖండించామో ఆటోమేటిక్గా ఎంఆర్ ఏమైందండి, మైనస్ వాల్యూ అవుతుంది, రుణాత్మకమైన విలువలోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద ట్రెండ్ ఆఫ్ ది రెవెన్యూ కర్వ్స్ అండర్ imperfect type of markets, especially monopoly type of market. పర్ఫెక్ట్లోనేమో ఏఆర్ కర్వ్ ఎలా ఉంది నాన్న, ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్, ఏఆర్ కానీ ఎంఆర్ కానీ. మరి ఇంది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో మనకేమైందండి, రెండు కూడా డౌన్వర్డ్ స్లోప్ అవుతున్నాయి. ఏఆర్ తగ్గుతోంది, ఎంఆర్ తగ్గుతుంది. ఏఆర్ తగ్గిన వేగం కంటే ఎంఆర్ యొక్క వేగం ఏమైంది, ఇంకా విపరీతమైనటువంటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఇది ఇంపర్ఫెక్ట్ టైపు, దాంట్లో కూడా మనం ఎంచుకున్నటువంటి మార్కెట్ టైప్ మొనోపొలీ, ఏకస్వామ్యపరమైనటువంటి మార్కెట్. ఈ మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడు అనేది ఉండటం వల్ల అతని లాభం శాతంలో అతను చేసుకున్నటువంటి అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్ల వల్ల ఈ రెండు రేఖలు ఈ విధమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల పరిపూర్ణ పోటీ మార్కెట్లోనేమో ప్యారలల్గా ఉన్నటువంటి రాబడి రేఖలు చూసాము, అపరిపూర్ణ పోటీ మార్కెట్లోనేమో క్రిందికి వాలుతున్నటువంటి రాబడి రేఖలను మనం ఇక్కడ ప్రత్యేకంగా పరిశీలించాము. నెక్స్ట్ సింపుల్ కాన్సెప్ట్ అండి, ప్రొడక్షన్ ఫంక్షన్, ఉత్పత్తి ఫలము. ఎందుకని ఉత్పత్తి ఫలం గురించి చెప్తున్నాం, ది చాప్టర్ నేమ్ ఈజ్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సిద్ధాంతము. అర్థమవుతుందా? డిమాండ్ ఫంక్షన్ చదివాం, డిమాండ్లో సప్లై ఫంక్షన్ చదివాం ఇందాకే మనం సప్లైలో. జస్ట్ లైక్ దాట్ now we are discussing about production function in the chapter like theory of production. ఉత్పత్తి సిద్ధాంతంలో ఉత్పత్తి ఫలము అనేటువంటి భావన గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ. ది పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. వై we are ready to produce, why we are ready to various types of soaps, detergents for the purpose of satisfying human wants who are living in the society. సమాజంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క, వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చడం కోసమే మనం అనేక రకాల వస్తు సేవల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. ఉత్పత్తి కార్యకలాపాన్ని నిర్వహించే వ్యక్తిని ఏమంటామండి, ఉత్పత్తిదారుడు అంటాం. తన అవసరాల కోసం, కోరికల యొక్క సంతృప్తి కోసం వస్తువులను కొనేవాడిని ఏమంటామండి, వినియోగదారుడు, కన్జ్యూమర్ అంటాము. దేర్ ఈజ్ ఎ క్లోజ్ అండ్ డిపెండబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఇన్ ది ఎకనామిక్స్ యాజ్ ఏ అవర్ సోషల్ సైన్స్. అర్థశాస్త్రం అనేటువంటి సాంఘిక శాస్త్రంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఉంటారండి, ప్రొడ్యూసర్ ఉత్పత్తిదారుడు, కన్జ్యూమర్ వినియోగదారుడు. వీళ్ళిద్దరూ రెండు రకాల కార్యకలాపాల కోసం వాళ్ళ యొక్క జీవితంలో దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ ఆల్వేస్ హ్యావింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఉత్పత్తిదారుడేమో తన యొక్క ఉత్పత్తి కార్యకలాపాల ద్వారా లాభాలను పొందడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
మరి కన్జ్యూమర్ ఏంటి, తన యొక్క హ్యూమన్ వాంట్స్, అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి అనేక రకాల వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్యలో రిలేషన్ ఉందా లేదా? అవునా కదా? టీచర్కి స్టూడెంట్కి మధ్యలో రిలేషన్ ఏముంటుంది? టీచర్ ఏమో బోధించేవాళ్ళు, విద్యార్థి ఏమో ఆ బోధనకు సంబంధించినటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకునేవాడు. ఇక్కడ ఎవరిలో బ్యాలెన్స్ తప్పినా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాఠానికి ఉన్నటువంటి పర్పస్ ఏమవుతుందండి? పోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. గురువుగారి యొక్క సేవలు విద్యార్థులకు సక్రమంగా అందినాయి అనుకోండి, విద్యార్థులు చక్కగా విజేతలు అవుతారు. గురువుగారి యొక్క సేవల్ని విద్యార్థులు సరిగా స్వీకరించలేకపోయారనుకోండి, వాళ్ళు అపజయాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. జస్ట్ లైక్ దట్, ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ హ్యావింగ్ అ క్లోజ్ రిలేషన్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది సొసైటీ. ప్రొడక్షన్ నీడ్స్ ఏ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి జరగాలి అంటే భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపన లేకుండా ఏ ఒక్క ఉత్పత్తిదారుడు కూడా కనీసం బెల్ పెన్, గుండు సూది లాంటి దాన్ని కూడా ఉత్పత్తి చేయలేడు. మరి గుండు సూది ఎలా ఉంటుందండి? చాలా సూక్ష్మమైనటువంటి వస్తువు, దాని పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ అలాంటి బెల్ పెన్ ఉత్పత్తి చేయాలన్నా వి నీడ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ప్రొడక్షన్. ఎంటర్ప్రెన్యూర్ కంబైన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్. ఈ విధంగా ప్రొడ్యూసరు, ఎంటర్ప్రెన్యూర్ కంబైన్ చేసి ఒక ఫినిష్డ్ గూడ్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ప్రొడక్షన్ ఫంక్షన్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటో చూద్దాం. ఇది కూడా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో ఉంటుందండి. ప్రొడక్షన్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్. రా మెటీరియల్గా ఉన్నటువంటి అనేక రకాల పదార్థాలని ఫినిష్డ్ ప్రొడక్ట్స్గా, వినియోగానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సరుకుల్లాగా తయారు చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్స్లో ఎస్ అన్నాం, ఇన్పుట్స్ ఎస్ వచ్చిందండి. ఎందుకని? ప్లోరల్ అది. ల్యాండ్ ప్లస్ లేబర్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ ఆర్గనైజేషన్. ఏదో ఒక ఇన్పుట్ ద్వారా మనం అవుట్పుట్ పొందలేమండి. ల్యాండ్ ఒక్కటే వాడితే ఏమొస్తుంది? ఆ భూభాగాన్ని చూస్తా కూర్చోవటమే. లేబర్ లేదు, క్యాపిటల్ లేదు, ఆర్గనైజేషన్ లేదు. అంతేనా కదా? బంగారం బ్యాంక్ లాగర్లో పెట్టాము, ఆ బంగారం అక్కడే ఉండాలి, నా కోరికలు తీరాలంటే ఏమవుద్ది? నువ్వు దాని ముందు కూర్చొని చూసుకుంటా కూర్చోవటమే, కోరికలేం తీరవు. ఆ బ్యాంక్ లాగర్లోంచి ఉన్నటువంటి బంగారాన్ని కొంత తీసుకురావాలి, దాన్ని మళ్ళీ సేల్ చేయగలగాలి, కరెన్సీలోకి మార్చుకోవాలి, ఏబీ సెంటర్ రోడ్డుకో వస్త్రలతకు వెళ్ళాలి, నాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, షాపింగ్ చీపర్గా ఎలా చేయాలో చూసుకోవాలి, క్వాలిటీగా ఎలా చేయాలో చూసుకోవాలి. టెక్నిక్స్ అనమాట. అంటే ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ రెడీ టు గెట్ సమ్ పర్సన్స్ అసిస్టెన్స్. ఒక వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను పొందితేనే ఒక వస్తువు ఇంకో వస్తువులాగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ అన్నామండి. ఇదేంటి ఇన్పుట్స్లో ఎస్ వచ్చింది, అవుట్పుట్లో ఎస్ పెట్టలేదని కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. గమనించండి, పూర్తిగా తయారయ్యేటువంటి వస్తువులు ఉత్పత్తి చేయాలంటే 4-5 రకాల వస్తువులు వాడాలి. వాటిల్నే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు. అవి మనకేంటి? ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషను. వీటన్నిటిని వాడటం వల్ల మనకు వచ్చేది ఏంటండి? పూర్తిగా తయారైన వస్తు సమూహము. దాన్ని ఏమన్నారండి? అవుట్పుట్ అన్నారు. అవుట్పుట్ అంటే ప్రొడక్షన్, దాన్నే ఉత్పత్తి. రెడీ టు కన్జ్యూమ్ గూడ్స్ అనమాట. ఆ వస్తువులు వినియోగానికి సిద్ధముగా ఉంటాయి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మరి ప్రొడక్షన్కి కూడా టైం పీరియడ్ అనేది ఉంటుందండి. షార్ట్ రన్ ప్రొడక్షన్, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాస్ట్ కర్వ్స్లో. ఇట్ షోస్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ది ఫార్మ్ ఆర్ యాన్ ఇండస్ట్రీ. సంస్థలో జరిగే ఉత్పత్తికి కానీ, పరిశ్రమ స్థాయిలో జరిగేటువంటి వస్తు ఉత్పత్తికి కానీ ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది ఉత్పత్తి కారకాలకి, ఉత్పత్తికి మధ్యలో. రైట్? ఫర్మ్ అనేదేమో స్మాల్ స్కేల్ ప్రొడక్షను, ఇండస్ట్రీ అనేదేమో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. చిన్న తరహా ఉత్పత్తి ఆదాలు, పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు అనేవి మనం ఆల్రెడీ ఇంత ముందు క్లాస్లో చర్చించాము. చూసారా లింక్ ఎలా వచ్చిందో? అందుకని ప్రొడక్షన్ ఫంక్షన్లో మనకు ఒక మ్యాథమెటికల్ ఫామ్లో ఈక్వేషన్ వస్తుందమ్మా. ఆ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు, క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్. ప్రొడ్యూసర్ ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు ఏవైనా సరే పరిగణనలోకి తీసుకుంటాం. దాన్ని మనం దేంతో చెప్తున్నాం? క్యూతో పోలుస్తున్నాం. క్యూ అంటే క్వాంటిటీ, వస్తు పరిమాణము. ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎల్కేఆర్ఎన్టీ. ఎల్కేఆర్ఎన్టీ ఎన్ని ఏంటి? ఫ్యాక్టర్స్. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. మీకు అర్థం అవటం కోసం ఏం చేశాము? ఎల్కేఆర్ఎన్టీ అని చెప్పాము. లాస్ట్లో టీ అనేది ఉందండి. టీ స్టాండ్స్ ఫర్ హియర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్. అంతేగా, వినియోగదారుల యొక్క అభిరుచులు, అలవాట్లు అనేక రకాలుగా ఉంటాయి. కేవీఆర్ గారికి నచ్చింది నిర్మలా మేడం గారికి నచ్చకపోవచ్చు ఒక ఐటెం.
నిర్మలా మేడం గారికి నచ్చింది, మా రవి సార్కి నచ్చకపోవచ్చు. మా రవి సార్కి నచ్చింది, మా స్వర్ణ మేడం గారికి నచ్చకపోవచ్చు. ఏంటి, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపులే, సమ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే సొసైటీలో. కానీ దీస్ 4 persons ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ 4 రకాలైనటువంటి వినియోగదారుల యొక్క సమూహానికి వాళ్ళ ఆలోచనల్లో కానీ, అభిరుచుల్లో కానీ, అలవాట్లలో కానీ భిన్నమైనటువంటి ధోరణులు ఉంటాయి. ఈ ధోరణులను బట్టి వాళ్ళ యొక్క టేస్ట్ కానీ ప్రిఫరెన్స్ కానీ మారిపోతుంది. ఫస్ట్ 4 ఏంటంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. లాస్ట్ది మాత్రం టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది పర్టిక్యులర్ కన్జ్యూమర్ హూ ఈజ్ రెడీ టు పర్చేస్ దట్ టైప్ ఆఫ్ కమోడిటీ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ఎ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ who is belonging to particular company. కంపెనీ మీన్స్ ఫర్మ్ ఆర్ యాన్ ఇండస్ట్రీ. ఎందుకని కంపెనీ అన్నామంటే బ్రాండ్ ఉంటుందిగా మనం కొనేటువంటి వస్తువుకి. ఈ విధంగా అనమాట. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రెవెన్యూ కాన్సెప్ట్స్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లైక్ మొనోపోలీ, ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ఆల్సో సప్లై యాజ్ అవర్ కాన్సెప్ట్. ఓకే. In my next class, I am going to discuss about new chapter, that is theory of value. And with this, I am completed 4 chapters. Fourth chapter name is theory of production. First doma introduction chapter చూసాం, second doma consumers behavior చూసాం, third one theory of demand చూసాము, fourth one theory of production. Okay. In the theory of production, this is the last class. ఏమేమి కాన్సెప్ట్లు చూసాం ఒకసారి చూసుకోండి, గమనించండి. ఈ క్లాస్లో supply function, determinants of supply. Okay. Next, revenue curves under perfect competition market, AR curve and MR curve with schedule help and diagram help. Revenue curves under imperfect, that is monopoly type, schedule and table, AR curve and MR curve. Lastly, we are observed production function as a important concept. Right? Thank you.